హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్కు ఘోర అవమానం అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాదాపుగా 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అటు మొత్తం 24 మంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనసేనకు అన్యాయమే జరుగుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోందండి. 21 స్థానాలు ఉన్న జనసేనకు మంత్రి పదవులే రావడము, అలాగే కేంద్రంలో అసలు ప్రాధాన్యత లేకపోవడము జనసేనను వేధిస్తున్నాయి. ఇటు మంత్రి పదవుల్లో కూడా ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చారని కూడా చర్చ జరుగుతోంది. వీటన్నిటికంటే ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు వరుస అవమానాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ప్రాతినిధ్యం కనిపించలేదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఫోటో అక్కడక్కడ కనిపించడం లేదంటున్నారు. మొన్న రామోజీరావు సంస్కరణ సభ కోసం కూడా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఫోటో అక్కడ మిస్ అయిందని చెప్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అయ్యారు అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు పెద్ద రచ్చ జరిగింది. అయితే లేటెస్ట్గా మరోసారి పవన్ కళ్యాణ్కు ఇదే తరహాలో జరిగిందని ఈ సోషల్ మీడియా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో చంద్రబాబుతో సహా మంత్రులందరూ కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో తమ తమ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో అయితే మిస్ అయినట్లు చెప్తున్నారండి. కేవలం చంద్రబాబు ఫోటో మాత్రమే ఉండడం, పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై వెంటనే చంద్రబాబు అప్రమత్తం కాకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులంతా కూడా.